ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ దావీదు ఒకటి రోదన ధ్వని చేయించున్నాడు, రెండవది అగాధ స్థలములలో నుండి నాకు ఆర్తధ్వని విను అంటున్నాడు. అంటే ఒకటి రోదన ధ్వని, మనకున్నటువంటి మన సమస్యలు, మనకున్నటువంటి మన ఇబ్బందులు, మన కష్టాలు, మన శోధనలు, ఇంకా మనం చెప్పాలంటే ఆ రోదన ధ్వని తన కుమారుడు చనిపోతున్నాడని, మరణశయ్యపై ఉన్నాడని ఆ బిడ్డ కోసం రోధిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఆఖరికి నా ప్రాణము అగాధములోనికి వెళ్ళిపోచున్నట్టుగా ఉంది, ఈ యొక్క రోగము, ఈ బాధ నన్ను వెంటాడుతూ నన్ను అగాధంలోకి నెట్టేస్తుంది, నా ఆర్తధ్వని విను, ఆర్తధ్వని. అందుకని అంటున్నాడు, నా ఆర్తధ్వని విను ప్రభువా. ఆ ధ్వనించే ప్రార్థన మనం చేయటం లేదు, మనం ధ్వనించాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క ధ్వని ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. ఆర్తధ్వని